రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సి కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించినవి 814 పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయొచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి తగు చర్యలు తీసుకోనుంది. శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలు: అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 130 పోస్టులు క్వారీ ఫార్వర్డ్ ఉన్నాయి. బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లో 691 కాగా 141 క్వారీ ఫార్వర్డ్ ఉన్నాయి. డ్రాప్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అయితే 13, తన్నేదారులో 10 పోస్టులు ఖాళీగా ఉండగా అగ్రికల్చరల్ ఆఫీసర్ వ్యవసాయ శాఖకు సంబంధించి 10 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖకు సంబంధించి 7 పోస్టులు, జిల్లా సైనిక అధికారి పోస్టులు 7, గ్రంథ పాలకుడు ఇంటర్ విద్యతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హార్టికల్చరల్ ఆఫీసర్ ఉద్యానవనానికి సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల శాఖకు సంబంధించి 4 పోస్టులు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 మున్సిపల్ శాఖకు సంబంధించి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవాణా శాఖకు సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉండగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ప్రిజెన్స్కు సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన పోస్టులు ఇతర శాఖల్లో ఉన్నాయి. ఈ విధంగా 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం కాగా ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేయడం కీలకంగా మారింది.